జై శ్రీకృష్ణ. ఈరోజు శంకరాచార్యుల వారి జయంతి. ఈరోజు మనము శంకరాచార్యుల వారి గురించి తెలుసుకుందాము. శంకరాచార్యులు భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు. వారు అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేశారు. కేరళలోని కాలడి గ్రామంలోని నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యాంబ మరియు శివగురులకు జన్మించారు. బ్రహ్మం సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అంటే బ్రహ్మ మాత్రమే సత్యము, ప్రపంచం మిథ్య, జీవుడు బ్రహ్మమే అనేది వీరి ముఖ్య బోధన. జ్ఞానం ద్వారానే మోక్షం లభిస్తుందని శంకరాచార్యుల వారు నొక్కి చెప్పారు. చిన్నతనంలోనే శంకరులు సన్యాసం స్వీకరించాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆయన తల్లి ఆర్యాంబ దీనికి అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది. మొసలి తన కాలు లాగుతున్నప్పుడు శంకరులు ఒడ్డున ఉన్న తల్లితో, అమ్మా, నేను సన్యాసం తీసుకుంటానని ఒప్పుకుంటేనే ఈ మొసలి నన్ను వదులుతుందమ్మా, లేకపోతే చంపేస్తుంది. కాబట్టి నన్ను సన్యాసానికి అనుమతించు అని కోరారు. కొడుకు ప్రాణాల మీదకి రావడంతో తల్లి చేసేది లేక శంకరులు సన్యాసం తీసుకోవటానికి అంగీకరించింది. వెంటనే మొసలి ఆయన్ని వదిలివేసింది. ఇది ఆయన సన్యాస జీవితానికి ఒక మలుపుగా నిలిచింది. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి భారతదేశంలో 4 మూలల్లో 4 మఠాలను శంకరులు స్థాపించారు. పశ్చిమాన ద్వారకలో కాళికా మఠం, తూర్పున పూరిలో గోవర్ధన మఠం, ఉత్తరాన ఉత్తరాఖండ్లో జోషి మఠం, దక్షిణాన శృంగేరిలో శారదాపీఠం శంకరులు స్థాపించారు. శంకరులు కనకధారా స్తోత్రము, భవానీ అష్టకము, అన్నపూర్ణ అష్టకము, లక్ష్మీ నరసింహ కరావలంబము ఇలాంటి ఎన్నో స్తోత్రాలను రచించారు. వివేక చూడామణి, భజగోవిందం, బ్రహ్మసూత్రానికి భాష్యం వంటి అనేక గ్రంథాలను రచించారు. శంకరులు చిన్నతనంలోనే అంటే 32వ సంవత్సరంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శివైక్యం చెందారు. జై శ్రీకృష్ణ.